హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఓప్పో K13 5G మొబైల్ తీసుకోవాలా లేకపోతే నథింగ్ నుంచి వచ్చిన CMF Phone 2 Pro మొబైల్ తీసుకోవాలా, అసలు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ మంచిది, ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్, ఏ మొబైల్ తీసుకోవచ్చు, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. దాదాపు మనకి ఈ రెండు మొబైల్స్ కూడా మనకి సేమ్ ప్రైస్ రేంజ్లో అయితే వస్తున్నాయి అనమాట. మనకి రెండు కూడా మీకు సేమ్ ప్రైస్ రేంజ్లో మనకి మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ తీసుకోవాలి ఈ రెండిట్లో అనేది మీకు క్లారిఫికేషన్ అయితే అందిస్తాను ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్లీ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు దాదాపు రెండు కూడా మీకు దాదాపు ఈక్వలెంట్ ప్రాసెసర్స్ అనమాట. మనకి ఓప్పోలో వచ్చేసరికి మీకు K13 5G మొబైల్ వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే లభిస్తుంది మీకు. అదే మీడియాటెక్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు CMF Phone 2 Pro మొబైల్ వస్తుంది మీకు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వస్తుంది మీకు. 7300 Pro ప్రాసెసర్తో అయితే మనకి CMF Phone 2 Pro మొబైల్ అయితే వస్తుంది మీకు. దాదాపు ఈ రెండు కూడా మీకు BGMI లాంటి గేమ్స్ని అయితే మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది మీకు. మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి రెండు కూడా దాదాపు మీకు చిన్న మీకు కొంచెం బెటర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, కానీ మీకు దాదాపు రెండు కూడా మీకు ఈక్వలెంట్ ప్రాసెసర్స్ అని చెప్పొచ్చు. మనకి డైలీ యూజర్స్ కోసం అయితే, డే టు యూజర్స్ కోసం అయితే మీకు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మీకు AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఓప్పోలో వచ్చరికి మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది మీకు. అదే CMF Phone 2 Pro మొబైల్ వచ్చరికి మీకు 6.77 ఇంచెస్ స్క్రీన్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా మీకు డిస్ప్లే పరంగా చూసుకున్నా మీకు రెండు కూడా దాదాపు సేమ్ అయితే ఉంటాయి అనమాట. మనకి డిస్ప్లే పరంగా అయితే మీకు మేజర్ అయితే ఏది బెటర్ అనేది చెప్పలేము మీకు. రెండు కూడా మీకు మంచి డిస్ప్లేస్ అయితే యూస్ చేయడమే జరిగింది. ఇంకా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ చాలా పెద్ద డిఫరెన్స్ అయితే వస్తుంది. మనకి ఓప్పోలో వచ్చరికి ఏకంగా మీకు 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటే మనకి ఇది ఏకంగా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. అదే CMF Phone 2 Pro మొబైల్లో చూసుకుంటే మనకి ఇది బాక్స్లో వీళ్ళు ఈసారి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ మీకు ఇది వచ్చరికి 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. కొంచెం 33 కాకుండా 50 వాట్ ఇలా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, కాకపోతే కేవలం 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మనకి ఈ ప్రైస్ రేంజ్లో మీకు. కాకపోతే ఈ రెండిట్లో బెస్ట్ ఏదంటే మాత్రం మీకు ఒప్పోనే బెస్ట్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ అంటే మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు డైలీ యూజర్స్ కోసం ఒక మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం 100% మీరు ఒప్పోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒప్పో K13 5G అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది మీకు. ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా చూసుకున్నా మనకి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది, కాబట్టి మీకు చాలా స్పీడ్గా అయితే ఛార్జ్ అయితే చేస్తుంది మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్గా మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మనకి ఒప్పో అయితే మీకు 100% అయితే బెటర్ అయితే ఉంటుంది CMFతో పోల్చుకుంటే మనకి. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో కూడా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూస్ చేయడం జరిగింది మీకు. CMF ఫోన్లో వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఉంటుంది మీకు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది మీకు. ఇందులో వచ్చరికి 50 మెగాపిక్సెల్, ఓప్పోలో వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా వచ్చరికి మీకు 2 మెగాపిక్సెల్ అయితే యూస్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా మీకు ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది మీకు. బ్యాక్ సైడ్ యూస్ చేసి మనకి 4K వరకు అయితే మనకి రెండిట్లో వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. ఫ్రంట్ వచ్చరికి మీకు 1080p 30 fps ఆప్షన్ అయితే ఉంటుంది మీకు రెండిట్లో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే రెండిట్లో కూడా అయితే ఉంటుంది అనమాట మనకి. దాంతోపాటు మనకి స్టోరేజ్ టైప్స్ గురించి మాట్లాడుకుంటే CMF Phone 2 Pro మొబైల్ వచ్చేసరికి మీకు UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది మీకు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ. అండ్ ఒప్పో వచ్చరికి మీకు UFS 3.1 స్టోరేజ్ అండ్ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అయితే వస్తుంది అన్నమాట మనకి. ఇంకా ఓవరాల్ ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి CMF Phone 2 Pro మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే మనకి ఇది 17,000 రూపీస్కి అయితే లభిస్తుంది అన్నమాట మనకి. ఇది ఒప్పో K13 5G మొబైల్ వచ్చరికి మీకు 16,749 రూపీస్కి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్తో లభిస్తుంది అనమాట మనకి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్తే మాత్రం మీకు ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా మీకు మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు 100% నేను తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఒప్పో K13 5G మొబైల్ అయితే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే దీంట్లో మెయిన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. బాక్స్లోనే మనకి 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం మనకి. ఓవరాల్గా అన్ని విధాలుగా చూసుకున్నా మీకు దాదాపు కొంచెం CMFతో పోల్చుకుంటే మీకు బ్యాటరీ అయితే మనకి CMFలో వచ్చరికి మీకు 5000 ఉంటుంది. ఛార్జింగ్ కూడా చాలా స్లో అనమాట మనకి. 33 వాట్ని అయితే యూస్ చేయడం జరిగింది ఓన్లీ వచ్చరికి మీకు. ఇది 80 వాట్ సపోర్ట్తో లభిస్తుంది ఒప్పో K13 5G మొబైల్ అయితే మాత్రం మీకు. ఓవరాల్గా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు, కానీ మీకు బ్యాటరీ పరంగానే కొంచెం డిఫరెన్స్ అయితే ఈ మొబైల్స్ వచ్చరికి మీకు. నేను తీసుకోవాలనుకుంటే మాత్రం ఒప్పో K13 5G మొబైల్ అయితే తీసుకుంటాను. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.